శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మదశాలిని ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 431వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మదశాలిన్యై నమః అని చెప్పాలి. మద అంటే పరవశత్వంతో కూడిన అని, శాలిని అంటే శీలము కలది అని. ఉపాయశాలి, బలశాలి, దృఢశాలి వంటి సమాసమే మదశాలి అనే నామం కూడా. అయితే ఈ మదం అనగానే అధికారికమైన గర్వం, ఒళ్ళు పొగరు అనే అర్థాలు గుర్తుకొస్తాయి. కానీ మదం అంటే పరవశత్వం అని అసలైన అర్థం. అమ్మవారు నిత్యానంద స్వరూపిణి. చీకు చింత లేదు, జరిగేదంతా ఆవిడకు ఆనందమే. కాబట్టి ఎల్లప్పుడూ బ్రహ్మానంద పారవశ్యంలో ఉంటుంది. ఆనంద పారవశ్యంలో ఉండు స్వభావం కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మదఘూర్ణిత రక్తాక్షి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 432వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మదఘూర్ణిత రక్తాక్షి అయి నమః అని చెప్పాలి. మద అంటే పరవశత్వము వలన అని, ఘూర్ణిత అంటే తిరుగుటచే అని, రక్త అంటే ఎర్రదనమును పొందిన అని, అక్షి అంటే కన్నులు కలది అని. ఈ నామంలోని పదాల అర్థాలను చూడంగానే అమ్మవారు మదంతో ఒళ్ళు తూలుతూ, కళ్ళు తిరుగుతూ, చింతనిప్పుల్లాంటి కళ్ళతో భయం గొలిపేలా ఉంటుందేమోననే అనుమానం రావచ్చు. నామంలోని పదాలన్నింటికీ నిఘంటువులోని అర్థాలను చూస్తే అలానే అర్థం వస్తుంది. కానీ ఈ పదాలు సూచించే గుణాలను బట్టి ఈ నామానికి ఇలా అర్థం చెప్పుకోవాలి. మదం అంటే ఒళ్ళు కొవ్వెక్కటం కాక ఆనంద పరవశత్వమని, ఘూర్ణిత అంటే ఆనంద పారవశ్యంతో చెలించేది అని, రక్తాక్షి అంటే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అనే గుణసంబంధమైన అర్థాలు చెప్పుకోవాలి. ఈ ఆనంద పారవశ్యం ఆమె నిత్య యవ్వన ప్రాభవం వలన ఉండే ఉత్సాహ లక్షణమే. ఆనంద పారవశ్యంతో చెలించే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మదపాటల గండభూహు ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 433వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మదపాటల గండభువే నమః అని చెప్పాలి. మద అంటే ఆనంద పారవశ్యము వలన అని, పాటల అంటే తెలుపు ఎరుపుల సమ్మిశ్ర వర్ణములో ప్రకాశించు అని, గండభూహు అంటే చెక్కిళ్ళు కలది అని. అమ్మవారి నిత్య యవ్వన లక్షణం ఎవ్వరిలోనూ లేని విశిష్ట వైభవ లక్షణం. ఈ లక్షణం వలన అమ్మవారు నిత్యానంద పారవశ్యంతో ఉంటుంది. పరువంలో ఉన్నవారు పరవశత్వంతో ఉంటే కపోలాలు కందినట్లు ఎర్రబడతాయి. అయితే ఆ ఎరుపు పూర్తిగా రక్తవర్ణం కాదు, తెలుపుతో కూడిన ఎరుపుదనం. అంటే తెల్ల తామర పువ్వు, ఎర్ర తామర పువ్వుల మిశ్రమ వర్ణం అన్నమాట. ఈ మిశ్రవర్ణాన్నే పాటల వర్ణం అంటారు. చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఆ చంద్రుని వర్ణం కూడా పాటల వర్ణమే. అందుకే చంద్రుడు అధిపతి అయిన కర్కాటక రాశికి సంబంధించిన వర్ణాన్ని పాటల వర్ణంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. అమ్మవారి 2 కపోలాలు పాటల వర్ణంతో ప్రభవిస్తూ ఉంటాయన్నమాట. ఆనంద పారవశ్యం వలన పాటల వర్ణ ప్రభతో విరాజిల్లు కపోలాలు కలది అని ఈ నామానికి అర్థం. ప్రేమ ఉన్నవారిలో పారవశ్యం ఉంటుంది. ఆ పారవశ్యం ఉన్నవారిలో రాగం అంటే ఆపేక్ష ఉంటుంది. ఆ రాగం కళ్ళలోనూ కపోలాలలోనూ వ్యక్తమవుతుంది. ఈ లక్షణాలను బట్టే అవతల వారిలో ప్రేమ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. మదశాలిని, మదఘూర్ణిత రక్తాక్షి, మదపాటల గండభూహు ఈ 3 నామాలు అమ్మవారి అతిశయించిన ఆపేక్షను తెలియజేస్తాయి. శ్రీమాత్రే నమః. చందన ద్రవ దిగ్ధాంగి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 434వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చందన ద్రవ దిగ్ధాంగి అయి నమః అని చెప్పాలి. చందన అంటే మంచి గంధపు రసముతో అని, దిగ్ధ అంటే పూయబడిన అని, అంగి అంటే శరీరము కలది అని. అత్తరు పన్నీరుల కంటే కూడా మంచి గంధరసం రాసుకున్న వారి శరీరానికి చల్లగా హాయిని చేకూరుస్తుంది. ఎదుటివారికి ఆహ్లాదకరమైన శుద్ధసత్వమైన పరిమళాన్ని వెదజల్లుతుంది. ఈ శుద్ధసత్వ పరిమళ లక్షణం బ్రహ్మ వర్చస్సును సూచిస్తుంది. శుద్ధ సత్వమైన ఆహ్లాదకరమైన మంచి గంధపు రసం పూయబడిన శరీరము కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః.
చాంపేయ కుసుమ ప్రియ ఇది అమ్మవారి 435వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చాంపేయ కుసుమ ప్రియాయే నమః అని చెప్పాలి. చాంపేయ అంటే సంపెంగ అని, కుసుమ అంటే పుష్పములందు అని, ప్రియ అంటే ప్రీతి కలది అని. చాంపేయ కుసుమం అంటే సంపెంగ పువ్వు అని. అన్ని పూల మీద వ్రాలి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే తుమ్మెద సంపెంగ పువ్వు మీద వ్రాలదు. ఇంద్రియాలు మనస్సు కలిపి మొత్తం 6 సంఖ్యతో ఉండే కాళ్లను కలిగిన షట్పది అంటే తుమ్మెద వాలని అంటే స్మృశించని లేదా ప్రభావానికి లోను కాని పువ్వే సంపెంగ పువ్వు. ఈ పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం. సాధకులు కూడా ఇలాగే ఈ 5 ఇంద్రియాలు మనస్సు ప్రలోభాలకు లొంగిపోకూడదనే తన అభిష్టాన్ని సంపెంగ పువ్వుపై గల తన ఇష్టం ద్వారా తెలియజేస్తుంది అమ్మవారు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత నామ వివరణ కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి వింటే బాగా అర్థమవుతుంది. సంపెంగ పువ్వును ఇష్టపడునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.